హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనము ఈ వీడియోలో ఏపీ హైకోర్ట్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. మనందరికీ తెలుసు ఏపీ హైకోర్ట్ అనేది హైయెస్ట్ కోర్ట్ విత్ ఇన్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ రిక్రూట్స్ వేరియస్ పోస్ట్స్. మనకి చాలా పోస్టులు వచ్చాయి కదా, అవి చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ లైట్ వెహికల్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేటు, జూనియర్ అసిస్టెంట్, కాపీస్ట్, ఇలా మనకి వేరియస్ పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, మనకి ఈ ఒక్క పోస్టులు అన్నవి మనకి 1600+ పోస్టులు అయితే ఉండడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే 1600 పోస్టులకి మనం ఎగ్జామ్ రాస్తున్నామా అంటే కాదు. మన కేటగిరీని బట్టి, మన డిస్ట్రిక్ట్ని బట్టి మనకి సెపరేట్గా పోస్టులు అన్నవి డిఫరెన్షియేట్ చేయడం జరిగిందని అందరికీ తెలిసిందే. దానికోసం నేను ఇవాళ కొత్తగా ఇప్పుడే చదివేసి నేను ఇప్పుడే మీకు ఇలా చదివేస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది అని అయితే నేను చెప్పనండి, ఫేక్గా. ఇది ఏంటి అంటే, క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారో బ్యాంకింగ్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ, రైల్వేస్కి కానీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి కానీ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ రాస్తే దే కెన్ బి బెటర్. అంతేకాని మీరు ఇప్పుడే స్టార్ట్ చేసాం ప్రిపరేషను, నేను ఇప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడే రాసేస్తాను అంటే మేబీ లక్ వల్ల జరగచ్చేమో, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నది మీరు ఇప్పటికిప్పుడు చదివేసి రాయడం అన్నదైతే కొంచెం టఫ్ అని నేను చెప్తాను. అండ్ మేబీ కొంతమందికి అది కరెక్ట్ కూడా అయి ఉండొచ్చు, బట్ నా దృష్టిలో అయితే దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే టు డూ. ఓకే, తర్వాత సిలబస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ చూడండి, ఏపీ హైకోర్ట్ సిలబస్ అనేది పోస్టుల వైజ్గా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. మనకి నోటిఫికేషన్లో కూడా ఉంది. ఈ సిలబస్ దేనికి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి, జూనియర్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి అండ్ కాపీయిస్ట్కి వచ్చి మనకి సిలబస్ అన్నది సేమ్, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమే అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ స్పెసిఫిక్గా మనకు కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లోనే, 40 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ కూడా అంతే, 40 మార్క్స్. ఓకే, ఇక్కడ మీరు సిలబస్ చూసుకున్నట్లయితే చూడండి, జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ అంటే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా ఎవ్రీ కరెంట్ అఫైర్స్ని మీరైతే చదవాలి, చాలా బాగా చదవాలి. కరెంట్ అఫైర్స్ నుంచే చాలా వరకు కవర్ అవుతాయి. మన ఛానల్లోనే ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్లో సిలబస్ ఏంటి అని ఒక వీడియో ఉంది, కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను, ఆ వీడియోని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ ఇంకా జనరల్ ఎబిలిటీ కూడా ఉంది, ఈ ఇయర్ మీకు ఇంకా తగ్గించారు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే పెట్టారు. లాస్ట్ ఇయర్ 100 మార్క్స్ కండి సిలబస్, నాట్ 80 మార్క్స్. సో 80 మార్క్స్ కంటే నేను నిన్న చెప్పినట్టుగా అందరూ కూడా 70 టార్గెట్ చేస్తే ఖచ్చితంగా కూడా మీకైతే జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, తర్వాత ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇది ఎవరైనా చేయగలరు. ఎర్రర్ స్పాటింగ్స్ చూడాలి అండ్ క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్స్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషను, పారా కంప్లీషను, సినోనియం, యాంటోనియం, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇలా సెపరేట్గా ఇంగ్లీష్లో కూడా మనకి క్లియర్గా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా గుడ్ థింగ్ అని అనుకోవచ్చు. జస్ట్ జనరల్ ఇంగ్లీష్ అంటే కనుక మనం ఏం జనరల్ ఇంగ్లీష్ రాస్తాము అంత ఐడియా అన్నది ఉండదు. ఇలా సెపరేట్గా మనకి టాపిక్ వైజ్గా ఇచ్చేసినప్పుడు మనం క్లియర్గా ఒక అండర్స్టాండింగ్తో రోజుకి నేను ఈ టాపిక్ చదవాలి. ఫర్ సపోజ్ ఇవాళ ఇండియన్ ఆర్ట్ మీరు స్టార్ట్ చేశారు, ఆల్ ఇండియన్ ఆర్ట్కి సంబంధించిన గూగుల్లో సెర్చ్ చేయండి, ఆర్ఎల్స్ మన యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి. మీరు నాదే చూడాలని రూల్ ఏం లేదు, చాలామంది చాలా వీడియోస్ చాలా మంచిగా చేసి ఉంటారు, వాళ్ళ వీడియోస్ని సెర్చ్ చేయండి. ఎవరైతే దొరుకుతుందో ఇండియన్ ఆర్ట్కి సంబంధించి ఆ ఒక్క టాపిక్నే చూడండి. మీకు ఆ టాపిక్ వచ్చేసింది అనుకున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి, అదర్వైజ్ వెళ్ళొద్దు.
ఓకే, ఏదైనా మాక్ టెస్టులు దొరుకుతూ ఉంటాయి మనకు ఆన్లైన్లో, అవి చెక్ చేయండి, రాయండి. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన నోటిఫికేషన్లో నుంచి నేను స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది ఇక్కడ. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు కావాలి అంటే నేను ఏం డిఫరెన్షియేట్ చేయలేదు, దీంట్లో ఉన్నదాన్ని మీకు టాపిక్ వైజ్గా పర్ డేకి మీరు చదువుకున్నా కూడా మీకు 15 to 20 డేస్లో జనరల్ నాలెడ్జ్ని అయితే కంప్లీట్ చేయగలరు. ఇంగ్లీష్ అంటారు, ఇంగ్లీష్కి కూడా అంతే. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఇదే చూడండి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో పాజ్ చేసి చూడండి. తర్వాత వచ్చి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎవరికి ఇది ఎలా డిఫరెన్షియేట్ చేశాను అనే విషయం గురించి మాట్లాడదాము. క్యాండిడేట్స్ ప్రిపేరింగ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ కాపీస్ట్ వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అండి, అంటే 1.5 అవర్. 80 మార్క్స్కి 1.5 అవర్ అంటే చాలా ఎక్కువ. మీరు చాలా చక్కగా ఆలోచించి చాలా క్లియర్గా ఆన్సర్ని గుర్తు తెచ్చుకొని క్లియర్గా రాయొచ్చు. జనరల్ నాలెడ్జ్కి 40 మార్క్స్, ఇంగ్లీష్కి 40 మార్క్స్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి తెలుస్తుంది 90 మినిట్స్ అంటే వెరీ హై అని చెప్పచ్చు. తర్వాత హైకోర్టు సిలబస్ ఫర్ ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ వీళ్ళకి సెపరేట్గా సిలబస్ ఇవ్వడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాము. జనరల్ నాలెడ్జ్ స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది 40 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్క్స్. మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. ఓకే, సిలబస్ విషయానికి వస్తే వీళ్ళకి కూడా జనరల్ నాలెడ్జ్లో అయితే సేమ్ అండి. మనకి ఏదైతే ఉన్నాయో ఇండియన్ ఆర్ట్, కల్చరు, డాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్ అండ్ పర్సనాలిటీ, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. కొన్ని టాపిక్స్ అయితే రిమూవ్ చేయడం జరిగింది బికాజ్ ఇది కొంచెం లోవర్ కేటగిరీ కాబట్టి. ఇంగ్లీష్కి వచ్చేసి కూడా వెరీ లెస్ మార్క్స్ అండి, బికాస్ జస్ట్ 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనియమ్స్ అండ్ యాంటోనియమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ రెండు కవర్ చేస్తారు. మెంటల్ ఎబిలిటీ అంటే ఇక్కడ చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాగ్స్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూషన్, ఎనాలజీ అండ్ అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్. ఈ టాపిక్స్లో మన ఛానల్లో కొన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాము ఆల్రెడీ, మీకు కావాలంటే మీరు చెక్ చేయండి. తర్వాత మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టాను, మీకు కావాలంటే ఇది ఒకసారి చెక్ చేయండి. తర్వాత వచ్చేసి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ వీళ్ళకి కూడా 80 మార్క్స్ 90 మినిట్సే అండి. జనరల్ నాలెడ్జ్ వచ్చి 40 మార్క్స్ 40 క్వశ్చన్స్. ఇంగ్లీష్ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. టోటల్ వచ్చేసి 80 మార్క్స్కి 80 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 90 మినిట్స్ అంటే 1.5 అవర్ వీళ్ళకి కూడా సేమ్గా. సో ఇప్పుడు నేను స్ట్రాటజీ ఏం చెప్తాను అంటే, యాజ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, టాపిక్ని స్టార్ట్ చేసినప్పుడు ఏం టాపిక్ మీరు చేస్తున్నారు, ఆ టాపిక్కి సంబంధించి ఆల్ మీరు కవర్ చేశారా లేదా. ఫర్ సపోజ్ కరెంట్ అఫైర్స్ అయితే డైలీ చదవండి. డైలీ కరెంట్ అఫైర్స్ నేను కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ అయినా ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఎల్స్ మనకి వేరే అదర్ ఛానల్స్ ఆర్ మనకి సర్చ్ చేస్తున్నా కూడా మనకి డైలీ కరెంట్ అఫైర్స్ ఏంటి అని వస్తాయి. ఆర్ఎల్స్ న్యూస్ పేపర్ కవర్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాబట్టి మనం న్యూస్ పేపర్ చదివినా కూడా చాలా కరెంట్ అఫైర్స్ అన్నవి మనం గ్యాదర్ చేయొచ్చు. గ్యాదర్ చేసిన కరెంట్ అఫైర్స్ని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, బికాజ్ ఎగ్జామ్ ముందు జస్ట్ ఒకసారి రిఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దెన్ తర్వాత నేను చెప్పినట్టుగా ఒక టాపిక్ని మాత్రమే చెక్ చేయండి. మీరు
ఫర్ సపోజ్ 8 అవర్స్ చదవాలి అనుకున్నారనుకోండి, 8 అవర్స్లో 4 అవర్స్ మీరు ఇండియన్ ఆర్ట్ ఆర్ఎల్స్ ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. దట్ మీన్స్ జనరల్ నాలెడ్జ్లో ఒక టాపిక్ తీసుకోండి. 4 అవర్స్ని దాంట్లోనే కవర్ చేయండి. మీరు సెర్చ్ చేస్తారా, ఏదైనా వీడియో చూస్తారా, ఆర్ఎల్స్ నోట్స్ మీరే గ్యాదర్ చేసుకుంటున్నారా, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ 4 అవర్స్ ఈ జనరల్ నాలెడ్జ్ మీదే కవర్ చేయండి. ఇంకొక 4 అవర్స్ ఇంగ్లీష్కి, అంటే ఇంగ్లీష్ వచ్చు కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇట్ ఈస్ ఈజీ. అదర్వైజ్ మీరు కూడా 4 అవర్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఇంగ్లీష్ నాకు వచ్చు, నేను కొంచెం ఫాస్ట్గానే కవర్ చేయగలను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇంకొక 2 అవర్స్ ఎక్స్ట్రా 2 అవర్స్ టైంని జనరల్ నాలెడ్జ్కి స్పెండ్ చేయండి. బికాస్ జనరల్ నాలెడ్జ్ అనేది ఏ క్వశ్చన్ ఎలా పడుతుంది అని మనం చెప్పలేము. ఎగ్జామ్లో ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా రేర్గా జరగచ్చు. సో నేనేం చెప్తాను అంటే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత అయితే మీరు కవర్ చేయగలరో అంతవరకు కవర్ చేయండి. ఇంగ్లీష్ని మీరు రాని వాళ్ళైతే ఖచ్చితంగా 4 అవర్స్ స్పెండ్ చేయండి. వెకాబులరీ నేర్చుకోండి. అండ్ ఏది ఎలా వస్తుంది ఏంటి అని ఎవ్రీథింగ్, దీనికి కూడా మాక్ టెస్ట్లు రాయండి. ఒకవేళ కనుక నాకు వచ్చు అంటే జస్ట్ 2 అవర్స్ 2 to 3 అవర్స్ స్పెండ్ చేయండి ఇంగ్లీష్కి. జనరల్ నాలెడ్జ్కి మాత్రం ఎక్కువగా స్పెండ్ చేయండి ఎవరైనా కూడా. ఇదైతే నేను చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మన పాత 2021లో వచ్చిన సిలబస్ స్ట్రాటజీ ఏంటి అని మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు కంపేర్ చేసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని తెలుస్తుంది. అండ్ కమింగ్ వీడియోస్లో అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. సో నేను ఆ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని కూడా మీ ముందుకి తీసుకువద్దాం అనుకుంటున్నాను. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఆ వీడియోస్ కూడా మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.